గేమ్ చేంజర్ సినిమా బాగుందా, రిలీజ్ కాలేదు ఇంకా. కానీ గేమ్ చేంజర్ సందర్భంగా ఒక ప్రీ ఈవెంట్ ఫంక్షన్ జరిగింది గోదావరి జిల్లాలో. చాలా అద్భుతంగా జరిగింది, బాగా జరిగింది. వేమగిరి అనుకుంటాను, తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో జరిగింది. చాలా అత్యధిక జనాభా వచ్చారు, ఎందుకంటే రామ్ చరణ్ హీరోగా ఉన్నటువంటి చిత్రం. గేమ్ చేంజర్, రియల్ గేమ్ చేంజర్ అంట. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు రియల్ గేమ్ చేంజర్ అంట. ఆయన వచ్చాడు. ఆ సినిమా గేమ్ చేంజర్ ఏమో ఈయన పొగిడాడు, ఈయనేమో ఆయన పొగిడారు. ఇద్దరు కలిసి పొగుడుకున్నారు. బ్రహ్మాండంగా జరిగింది, మూసింది, వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ పాపం ఇద్దరు యువకులు యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఒకరు మణికంఠ, మరొకరు చరణ్. యమహా బండి మీద వెళుతూ ఏడిపి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోయారు. 2 రోజులైంది. ఎవరు పలకరించడానికి వెళ్ళా, పరామర్శించడానికి వెళ్ళా. ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. దానిలో గేమ్ చేంజర్కి ఒరిజినల్ గేమ్ చేంజర్కి సంబంధం లేదు, డూప్లికేట్ గేమ్ చేంజర్కి సంబంధం లేదు, దర్శకుడికి సంబంధం లేదు, నిర్మాతకు సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ ప్యూర్ యాక్సిడెంట్. ఇక్కడ మాట చెప్పాలి. పుష్ప 2కి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఎలాంటి యాక్సిడెంటో వీళ్ళకి సంబంధం లేదు. అది కూడా అంతే, సేమ్ నా దృష్టిలో. దట్ ఈస్ ఆల్సో అన్ యాక్సిడెంట్. దిస్ ఈజ్ ఆల్సో అన్ యాక్సిడెంట్. నాకు తెలియగలుగుతానండి పవన్ కళ్యాణ్ గారు. అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, మీరేం చెప్పారు 27 రోజుల తర్వాత? 27 రోజుల తర్వాత సాక్షి మన పుష్ప హీరో అరెస్ట్ అయిన 27 రోజుల తర్వాత మీరేం చెప్పారంటే, గోరుతో పోయేది గొడ్డలిగా చేసుకున్నారు, యూనిట్ వెళ్ళి పలకరిస్తే పోయేది కదా, ఎందుకు పలకరించలేదు, ఇది తప్పు కదా అన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పు. 2 రోజులు అయింది కదా, యూనిట్ ఎందుకు వెళ్ళలేదు? కనీసం మీరెందుకు వెళ్ళలేదు? మీ అన్నయ్య గారు కుమారుడే కదా, మీరెందుకు వెళ్ళలేదు? అక్కడ 2 కోట్లు ఇచ్చారు. చనిపోయిన రేవతి కుటుంబానికి 2 కోట్లు ఇచ్చారు. ఐఎమ్ డిమాండింగ్ ఆ చిత్ర నిర్మాత, హీరో, యూనిట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తే నాకు అభ్యంతరం లేదు. ఆ చనిపోయినటువంటి మణికంఠ కుటుంబానికి, రామ్ చరణ్ కుటుంబానికి చెరు 2 కోట్లు సహాయం చేస్తారా లేదా చెప్పని.